హే వన్ ఇండియాలో కిచెన్ అడ్రస్ కూడా తెలీదు. యూఎస్ వచ్చిన తర్వాత కిచెన్లోనే సగం జీవితం అయిపోతుంది. సో 2 days బ్యాక్ వర్షం పడింది. అనుకోకుండా తడవాల్సి వచ్చింది. అంతే జలుబు హాయ్ అనుకుంటా ఇంటికి వచ్చింది అనమాట. సింగిల్గా రావడం నేను కానీ దాని ఫ్రెండ్స్ జ్వరాన్ని దగ్గర కూడా తీసుకొచ్చింది. ఇంకేముంది మనం ఇడ్లీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం ఇడ్లీ చేస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఈ బౌల్లో ఆ పిండి అంతా పట్టేసిద్ది అనుకున్నాను. సగం పిండికే బౌల్ అంతా ఫుల్ అయిపోయింది. సో మనకి బ్రెయిన్ తక్కువ ఉందని ఇంకోసారి ప్రూవ్ అయింది అనమాట. సో ఈ పిండిని ఇంకో దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తున్నా. వంట చేయడమే ఎక్కువ అంటే ఈ అంట్లో ఒకటి నా ప్రాణానికి. 6 hours ఫ్రిడ్జ్ లో అలా ఉంచేసి ఇంకా పిండితో ఇడ్లీ వేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఈ ఇడ్లీలు ఉడికే గ్యాప్ లో పక్కన పల్లి చట్నీ కూడా చేస్తాం అనమాట. దానికి తాలింపు వేస్తున్నాము. యుఎస్ లో ఉంటామనే గానీ రోజు ఇండియన్ ఫుడ్ చేసుకుంటాం మేము. బట్ ఇలాంటి పెద్ద పెద్ద టిఫిన్సే కొంచెం రేర్ గా చేసుకుంటాం అనమాట. అంటే ఇన్స్టాంట్ మిక్సెస్ దొరుకుతాయి. బట్ ఇలా మనమే పిండి నానపెట్టి మిక్స్ చేసి చేసేదైతే చాలా రేర్. ఓకే, మన వేడివేడి ఇడ్లీ విత్ కారపొడి, మ్యాంగో పికిల్ అండ్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. నా టిఫిన్ అయితే సెట్. ఇంకా మీరేం చేశారు?